వెల్కమ్ టు జాస్తీస్ కిచెన్. ఈరోజు జాస్తీస్ కిచెన్లో సాంబార్ రెసిపీ తోటి వచ్చాను. ఈ సాంబార్ కోసం కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు. ముందుగా కందిపప్పుని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పప్పు ఉడికేలోపు ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు మునక్కాడ, బెండకాయ, సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఉడికిన పప్పులో ఉప్పు, పసుపు వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన పప్పులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటినీ వేసి అందులోనే కారం, చింతపండు, బెల్లం, సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఆ సాంబార్ని 2 విజిల్స్ రానిచ్చామంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపులోకి ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల సాంబార్కి ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు బాగా ఎర్రగా అయిన తాలింపులో సాంబారు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇలా తాలింపు వేసిన సాంబార్ని స్టవ్ మీదే సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాస్తీస్ కిచెన్.